నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు అందమైన కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఈ ఇల్లు కేవలం 29,00,000 మాత్రమే అండి. మీరు మాత్రం లేట్ చేయొద్దు. ఎందుకంటే ఇల్లు చాలా బాగుంది. మంచి క్వాలిటీలో కట్టారండి. అలాగే మనకి కారు పార్కింగ్ అండి. మన ఇంటి ముందు కారు గానీ, టాటా ఏసీ గానీ, లేదా బులేరా గానీ ఏదైనా మన ఇంటి ముందు పెట్టుకోవచ్చండి. ఓకేనా? పూర్తి వీడియో చూడండి. అన్ని వివరాలు చెప్తానండి. నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, నేను గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్‌లో అన్నీ రియల్ ఎస్టేట్ వీడియోస్ పెడుతున్నప్పుడు, మీరందరూ అవి చూస్తున్నప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండీ! మీకోసం తక్కువ బడ్జెట్‌లో ఇల్లు తీసుకొస్తున్నాను. ఎక్కువ బడ్జెట్‌లో ఇల్లు తీసుకొస్తున్నాను. మీడియంగా తీసుకొస్తున్నాను. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే, మీ నుండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చూడొచ్చండి. 80% మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మన టార్గెట్ 1,00,000 కదండీ! ఇంకా 40,000 కాడ ఉన్నాం మనం. మీరందరూ సపోర్ట్ చేయాలి కదా! మీ నుండి నేను కోరుకునేది ఏంటి? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను మీ ముందు, మాటిస్తున్నాను కదా! కంటిన్యూగా రియల్ ఎస్టేట్ వీడియోస్ తీసుకొస్తాను. మీ నుండి సపోర్ట్ కావాలి కదా నాకు. సరే అండి. తర్వాత ఈ ఇల్లు ఒకసారి వీడియో రూపంలో చూసేద్దామండి. హౌస్ అయితే చాలా చాలా బాగుందండి. ఒకసారి లైట్లు చూపిస్తున్నానండి. నైట్ టైం చాలా బాగుంటుందండి. ఎలివేషన్ లుక్కు మేస్త్రి గారు చాలా బాగా కట్టారండి. ప్రతిదీ క్వాలిటీ కట్టారండి. ఎప్పుడైనా నేను బిల్డింగ్ వీడియో తీస్తే బిల్డింగ్ ముందు నాకు నచ్చాలండి. నాకు నచ్చిందనుకోండి కస్టమర్‌కి నేను చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కస్టమర్‌ని తీసుకొచ్చి చూపిస్తాను. ఎదర ఎలివేషన్ లుక్ చూడండి. ఇది సౌత్ ఫేసింగ్ ఉందండి ఇల్లంతా. కానీ మనకి గేట్ ఇచ్చి తూర్పు ఫేసింగ్ కట్టారండి. ఇది రోడ్డేమో సౌత్ ఫేసింగు. మనకి గుమ్మం వచ్చి ఈస్ట్ ఫేసింగే. బిల్డింగ్ అంతా ఈస్ట్ ఫేసింగే ఉంటదండి. ఇటు కనిపించేటప్పుడు సౌత్ అండి. ఎదర ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా! ఇక్కడ కార్ పెట్టుకోవచ్చండి మనం. ఎలివేషన్ లుక్ అయితే చాలా బాగుంది. మీకు ఫేసింగు ఈస్ట్ గుమ్మం ఉందండి. అలాగే అటేపు నార్త్ గుమ్మం కూడా ఉందండి. ఒకసారి పైకి వెళ్దాం, మీకు క్లియర్‌గా చూపిస్తాను. అదిగోండి. ఇది 4 అడుగుల దారండి. ఇది ఈస్ట్ గుమ్మం అండి. అంటే బిల్డింగే ఈస్ట్ గుమ్మం. ఈస్ట్ ఫేసింగేనండి. ఆ రోడ్డు ఫేసింగ్ వచ్చేప్పటికి దక్షిణం అండి. ఇదిగోండి ఇక్కడ నార్త్ గుమ్మం కూడా ఉందండి. అంటే ఉత్తరం, తూర్పు గుమ్మాలున్నాయి. మెయిన్ అయితే ఈస్టేనండి. ఇక్కడ ప్లేస్ బాగా వచ్చిందండి. చాలా ఎక్కువ ప్లేస్ వదిలారు ఇటు ఎల్ షేపు. ఒకసారి లోపల కూడా చూపిస్తాను. టట్టడాయ్! ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయండి. 1 గంటకి తీశాను మధ్యాహ్నం ఇది వీడియో. మధ్యాహ్నం మీకోసం వెళ్ళి తక్కువ బడ్జెట్‌లో వీడియో తీసుకొచ్చా. హాల్ అండి 15x10 అండి. ఇటు 10 అటు 15 అండి. హాల్ పెద్ద హాల్ వచ్చిందండి. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎల్ షేపు సోఫా ఏసుకోవచ్చండి. ఇక్కడ వంటగది ఓపెన్ కిచెన్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అనమాట. జిల్ జిల్ జిగాల్ చూసారా ఎలా ఉందో? అలా ఉంటది మనతో. తర్వాత యూపీవీసీ కిటికీలండి. మొత్తం విండోసు. వంటగది 8x8 అండి. పైన సన్‌సైడ్ కూడా ఉంది. మన లెఫ్ట్ సైడ్ సన్‌సైడ్ ఉంది. ఇక్కడ దేవుడి మందిరం ఇచ్చారండి. ఇటు గుమ్మం అని చెప్పాను కదా! ఇప్పుడు బెడ్రూమ్‌లోకి వెళ్ళామండి. టట్టడాయ్! యారో మార్క్ చూపిస్తుందండి ఇటు. సీలింగ్ అంతా బాగుందండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి 12x10 అండి. 2 కిటికీలు ఉన్నాయండి. అటు దక్షిణం కిటికీ ఉంది. ఇటు ఉత్తరం కూడా ఉంది. గాలి ఫ్రీగా వస్తుందండి మనకి. ఇంకా బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. దానికి విండో ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూము. తర్వాత ఇంకెక్కడికి వచ్చాం, మనం బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత మెట్ల కింద ఏమన్నా ఉందేమో చూద్దాం పదండి. మోటార్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ వాష్ ఏరియా అవి ఇచ్చారన్నమాట. ట్యాప్ ఇచ్చారు కదా! అంటే బాగా మెట్ల కింద వెళ్ళక్కర్లేదు. ఇంక యువతలు కూడా వాష్ చేస్తారు. పైకి వెళ్దామండి. పైన కూడా చూద్దాం. లోన్ 15,00,000 వరకు లోన్ వస్తుందండి. అలాగే పంచాయతీ ప్లానింగ్ కూడా ఉంది బిల్డింగ్‌కి. అలాగే బోర్ వాటర్ కూడా స్వీట్ వాటరే. బోర్ వాటర్ కూడా ఉందండి. అంటే కన్స్ట్రక్షన్‌లో ఉంది. పూర్తయిపోయింది. రెడీ టు మూవ్ అండి. అంతకన్నా ఇంగ్లీష్ రాదు మనకి. ఇక ట్యాంక్ ఇచ్చారండి. సుధాకర్ ట్యాంకు. చుట్టూ బిల్డింగులు చూసారా? అలా ఉంటది మనతో, మామూలుగా ఉండదు. చుట్టూ బిల్డింగులు ఉన్నాయండోయ్. గాలి, కొబ్బరి చెట్లు గాలి మాత్రం బాగా వస్తదండి. ఇది పార్కింగ్ అని చెప్పాను కదా మీకు. ఎదర రోడ్డు ఉందనమాట.
ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు కానించి మనకి కారు గాని ఇదంతా ప్లేస్ మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది నికరం సెంటున్నరండి. ఇదిగో ఈ రోడ్డు కనిపిస్తుంది గదా! ఈ స్తంభాలుగా ఈ కొబ్బరి చెట్ల కానించి మనకి కారొచ్చేస్తది. ఈ స్థలం అంతా మనం వాడుకోవచ్చనమాట. అది అసలు మినహా అంటారు. మన ఇల్లయితే సెంటున్నరలో ఉందండి. నికరం సెంటున్నరలో ఉంది. అది రోడ్డుకి చాలా దూరం ఉందనమాట. ఒక 12 అడుగుల దూరమే ఉందది. మీకు లైవ్‌లో చూస్తే ఇంకా క్లియర్‌గా కనిపిస్తదండి. అర్థమవుతది. ఇక్కడ మనం ఇంకేం చెప్పాలండి? అన్నీ చెప్పానా? వాటర్ ఉంది కదా! పంచాయతీ వాటర్ ఉంది. అలాగే బోర్ వాటర్ కూడా ఉందండి స్వీటు. ఇది రోడ్ ఫేసింగు లోతేమో 30 వచ్చింది ఇటు. ఇటు కనిపిస్తుంది కదా బిల్డింగు. ఇది 30 అండి. అలా లోపలికి 19 వచ్చిందండి. అంటే సెంటున్నర ఈ కా ఈ సందుతో ఆటిలతో ఎదర కొంచెం రోడ్‌లో మనకుంది. అది కలిపి మొత్తం సెంటున్నర అని చెప్పారు ఓనర్ గారు. బిల్డింగ్ క్వాలిటీ అయితే చాలా బావుంటదండి. ఇది సింగిల్ బెడ్‌రూము, వంటగది, పెద్ద హాలు. అలాగే సందు కూడా ఓపెన్. అదేంటంటే సెంటున్నర ఉంది. డబుల్ బెడ్‌రూమ్ కట్టకపోయారని. డబుల్ బెడ్‌రూమ్ కడితే చాలా ఇరుగ్గా ఉంటదండి. అందుకని పెద్ద బెడ్‌రూము 12x10 కట్టారు. హాల్ కూడా పెద్దది పెట్టారు. వంటగది కూడా ఓపెన్ కిచెన్ పెట్టారు. అలాగే సందు అది ఉత్తరమును, తూర్పు సందు కూడా పెద్దది వదిలారన్నమాట. గాలి వెలుతురు రావడానికి మనం ఏమన్నా సామాను పెట్టుకోవడానికి. ఇది భీమవరం నుంచి కేవలం మన భీమవరం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది పంచాయతీలో ఉందండి. ఈ ఇల్లు ఓనర్ గారు 29,00,000 చెప్తున్నారు. 15,00,000 లోన్ వస్తది. లోన్ మేము ఇప్పిస్తామండి. మీకు ఎవరికైనా కావాలంటే మనం ఓనర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. రేటు బార్గెన్ ఉంటదండి. అంటే ఎక్కువ ఉండదు గానీ కొంచెం మరీ ఎక్కువ బార్గెనింగ్ ఉండదండి. 29 చెప్తున్నారు. అటు ఇటులో చేసి పెడతామండి. ఓకేనా? ఈ హౌసు మేము వచ్చి మీకు చూపించాలంటే మాకు 500 ఛార్జ్ అవుతదండి. రూ. 500 మాకు ఇవ్వాలండి మేము చూపించినందుకు. ఎందుకంటే మా పని మానుకుని ఇయన్నీ పొద్దునుంచి సాయంకాలం వరకు తిప్పుతూనే ఉంటున్నామండి కస్టమర్‌ని. అది మా మెయింటెనెన్స్ అది తెలియనిదేముంది. అందుకని 500 మేము ఫిక్స్ చేసామండి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. అంటే 500 ఇస్తే సరిపోద్దా? బిల్డింగుకి కమిషన్ ఏమి ఇవ్వక్కర్లేదా అంటే, వాళ్ళ బిల్డింగ్ మీకు నచ్చితే 1% కమిషన్ అండి. అది రియల్ ఎస్టేటు మార్కెట్ 1% అండి. 1% కమిషను కూడా ఇవ్వాలండి. అది కూడా ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే మాకు చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయండి. కొంతమంది మాకు చెప్పలేదు కదా! ఏదన్నా కొన్న తర్వాత మాకు 1% అని చెప్పలేదు కదా! అని మా మీద రివర్స్ అవుతున్నారండి. అందుకని ముఖ్యంగా మా కమిషను 1% అవుతదండి. అంటే మీరు కొన్న అమౌంట్‌కి 1%. ఇప్పుడు చూపించినందుకు 500 అండి. నేనెప్పుడు జెన్యూన్‌గా ఉంటానండి. మనం ఎక్స్ట్రాలు అయ్యి ఏసుకోవడం మనకు తెలీదు. అది ఎంత చెప్పారో ఓనర్ గారు అంతే చెప్పాను. డైరెక్ట్‌గా ఓనర్ దగ్గరికి తీసుకెళ్తాను. మీరు ఆళ్ళు రేట్ మాట్లాడుకోవడమే. మాకొచ్చేది కమిషన్ డబ్బులొస్తే చాలండి. లక్షలు మాకేం అవసరం లేదు. ఓన్లీ నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా మేము వెళ్తున్నామండి వ్యాపారంలో. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. అందుకే మోసాలు ఏమి ఉండవన్నమాట మా దగ్గర. జెన్యూన్‌గా ఉంటానండి నేను. నాకు బిల్డింగ్ ఫస్ట్ నచ్చాలి. నచ్చితే నేను వీడియో పెడతా. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకేనా? దీంట్లో మోసం ఏముందండి? చూపిస్తాను. మీరు ఆళ్ళు డైరెక్టర్ మాట్లాడుకోవడమే. ఓకేనా? ఓకేనండి. ఇంకేంటండి? అంటే నేను చాలా అంటే మాకు ఎదురు దెబ్బలు తగులుతాయి కదండీ కొన్ని. అందుకని కొంచెం ఎక్కువ మాట్లాడాననుకుంటా ఇవాళ. అంటే మేము అంటే నా పరిస్థితి చెప్పాలి కదండీ! చాలామంది నువ్వు 1% అని చెప్పలేదు. బిల్లింగ్ మాట్లాడేసుకున్న తర్వాత కమిషన్ చెప్పాలి కదా! అని మేము డబ్బులు ఇవ్వక్కర్లేదేమో అనుకున్నాం. వాళ్ళు ఇస్తారు కదా! అమ్మినందుకు మేమెందుకు ఇవ్వాలని చాలామంది మాకు డిస్టర్బెన్స్ అవుతుందండి. ఇవాళ నుంచి ప్రతి వీడియోకి చెప్తాను. మేము తీసుకెళ్ళి చూపించినందుకు 500 ఒకవేళ బిల్లింగ్ మీరు కొనుక్కొని రేట్ అన్నీ ఓకే అవుతే 1% కమిషన్ అండి. ఓకేనా? నేనేమి సమాజ సేవ ఏం చేయట్లేదండి. నా ఫ్యామిలీ, నేను బతకాలంటే ఈ కమిషన్ డబ్బులతోనే. ఇది నా వ్యాపారం అండి. నేనేం సమాజ సేవ చేయట్లేదు. కానీ నేను హౌసు అన్నీ బాగుంటేనే నేను పెడతాను. ఓకేనా? అది నా ఫార్ములా అనమాట. హౌస్ నాకు బాగా నచ్చాలి. ఆ రేటు కూడా బార్గెనింగ్ ఉంటది. మనం ఓనర్ దగ్గరికి తీసుకెళ్తాను. మాట్లాడుకోవచ్చు. మీకు ఇల్లు చూపించిన కానించి గృహప్రవేశం వరకు మీతోనే ఉంటాను నేను. ప్రతి పని చేసి పెడతాను నేను. అంటే మనం ఒక ప్రాజెక్టు పట్టుకున్నప్పుడు ఎండింగ్ మీరు అక్కడ ఇంట్లోకెళ్ళి పాలు పొంగించుకొని భోజనాలు పెట్టుకున్న వరకు మీతోనే ఉంటాను. ప్రతి పని చేసి పెడతాను నేను. అంటే ఇది నా సిస్టమ్ అనమాట. మనం తీసుకున్న డబ్బులకి న్యాయం చేస్తాం. మీరు రూపాయి ఇస్తే నేను రూ. 10 పని చేసి పెడతాను మీకు. అది. అలా ఉంటది మనతో వ్యవహారం అండి. అంటే కొంచెం నా పర్సనల్ విషయాలు కూడా చెప్పాను దీంట్లో. ఓకేనండి? సరే అండి. అలాగే మీ ప్రాపర్టీ కూడా ఏదైనా అమ్మాలంటే మనకి గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్‌ని సంప్రదించండి. తీసుకెళ్ళి
నాకు చూపించండి మీ ప్రాపర్టీని. నేను మీకు ప్రాపర్టీ మీరు వీడియో తీసినందుకు ఆటికి డబ్బులేం తీసుకుంటలేదండి. నేను ఫ్రీగానే చేస్తున్నాను. అంటే మీ వీడియో తీసి పబ్లిక్ చేసిన ప్రమోషన్ చేసినట్టు కాదండి. నేను కమిషన్ బేసే చేస్తున్నాను కాబట్టి మీ ప్రాపర్టీ ఏదున్నా భీమవరం మరియు సరౌండ్లో నేను తీసుకెళ్ళి అవి ప్రమోట్ చేసి వాటి పార్టీని తీసుకొచ్చి నేను సేల్ చేసి పెడతానండి. ఓకేనా? మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మన గోదావరి దోస్త్ని సంప్రదించండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.